ప్రపంచం వేగంగా పరుగులు పెడుతుంది. ఎంతలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది. అట్లాంటి సమయంలో కూడా అందరూ వెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మానసికంగా, శారీరకంగా, ఫిజికల్గా కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళు అలాగే ఉండకుండా కాలంతో పాటు తాము కూడా ఎవరికి తీసిపోము, తమ అనుకున్నటువంటి లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేయడమే కాకుండా తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నటువంటి పట్టుదల కూడా కొంతమందిలో కనిపిస్తుంది. అది ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అలాగే ఎట్లాంటి ఆర్థికమైనటువంటి అంశాలైనా కానీ వాటిని అధిగమించి తీరుతున్నటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను సాధించుకుంటూనే ఉంటుంది. కళలు కట్టడాలే కాదు, ఇక్కడ కౌల పరంగా కూడా ఎంతోమంది ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి స్పోర్ట్స్లో కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి వరంగల్ యొక్క కీర్తి కిరీటాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గౌతమ్ యాదవ్, ఎల్లావుల గౌతమ్ యాదవ్ ఉన్నారు. తను తైక్వాండోలో కూడా కాకతీయ యూనివర్సిటీలో కోచ్గా పనిచేశారు. అంతకుముందు కూడా తను వివిధ ప్రాంతాల్లో కూడా శిక్షణ తీసుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి సందర్భం. కానీ విధి వక్రీకరించి 2020లో ఒక యాక్సిడెంట్లో తను స్పైనల్ ఇంజురీ అలాగే సర్వైకల్ ఇంజురీ జరిగిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక క్రీడాకారుడు తమ విలువైనటువంటి జీవితాన్ని కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడితో ఆగకుండా తను అనుకున్న లక్ష్యం వైపు తాను వెళ్ళడమే కాదు, మరో 10 మందికి చేయూతనిచ్చి ఇక్కడ పారా ఒలింపిక్స్కు వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించాడు. ఒక్కడే వెళ్ళి ఆ తర్వాత ఈ యొక్క కీర్తిని మరికొంతమంది దివ్యాంగులకు కూడా అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆన్లైన్ తరగతులు నిర్వర్తిస్తూ ఎంతోమంది దివ్యాంగులకు కూడా భరోసానిస్తూ వాళ్ళందరికీ కూడా మానసికంగా శారీరక స్థైర్యాన్ని కూడా ఏర్పరచేస్తూ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డటువంటి ప్రస్తుతానికి కోచ్, తైక్వాండో కోచ్ అలాగే తైక్వాండో గురు అభివర్ణిస్తాం మనం. ఎందుకంటే ఎంతోమందికి కూడా కొత్త వాళ్ళకు కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఇంటికి రానేటువంటి వాళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ నిలబడుకుంటూ తనతో పాటు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎల్లావుల గౌతమ్ యాదవ్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారు రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్ పారా తైక్వాండోలో సిల్వర్ సాధించారు. ప్రస్తుతానికి గౌతమ్ యాదవ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ గౌతమ్, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కంగ్రాచులేషన్సే కాకుండా చాలా అభినందనలు చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు స్వార్థం ఉన్నటువంటి ఈ రోజుల్లో తను మాత్రం స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ మీరు కూడా స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్నటువంటి స్థితికి వెళుతూనే మీతో పాటు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. అసలు ఇంత అంటే కాకతీయ యూనివర్సిటీలో కూడా మీరు ఒక ఛాంపియన్షిప్గా వండుకుంటూ కోచ్గా వండుకుంటున్నటువంటి సమయంలో కూడా మీరు ఎందుకు ఈ పరిస్థితిలోకి వచ్చింది అనుకుంటున్నారు? అసలు మీకు యాక్సిడెంట్కి కారణం ఏంటి? ఏ పరిస్థితుల మధ్య మీరు ఈ పారా ఒలింపిక్స్ వైపు రావాల్సి వచ్చింది? నమస్తే అండి. నేను కాకతీయ యూనివర్సిటీలో కోచ్ లాగా వర్క్ చేశాను. 2020 మార్చ్ 17 నాకు కార్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కార్ యాక్సిడెంట్లో నాకు సర్వైకల్ ఇంజురీ జరగడమైంది. నేను కోచ్ లాగా ఉన్నప్పుడు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను. కోచ్కి ముందు చాలా మందికి ప్లేయర్స్ని నేషనల్ లెవెల్స్ అండ్ యూనివర్సిటీ లెవెల్స్లో మెడల్స్ వరకు తీసుకొని రావడం జరిగింది. 2020లో నాకు కార్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల సర్వైకల్ ఇంజరీ స్పైన్లో జరిగింది. 23 డేస్ కోమటైజ్ అయిపోయాను. దాని తర్వాత 6 మంత్స్ 7 మంత్స్ వెంటిలేటర్ మీదే ఉన్నాను. తర్వాత ఫిజియోథెరపీ అవన్నీ జరుగుతున్న క్రమంలో ఒకరోజు 2021-22లో పారా టైక్వాండో పూమ్సే కూడా ఇంట్రడ్యూస్ అవుతుందని చూశాను. అది చూసిన క్రమంలోనే నేను డిసైడ్ అయిపోయాను, ఖచ్చితంగా నేను దీంట్లో మళ్ళీ రాణించాలి. ఇంతకుముందు నేను ఎలా విధంగానైతే పారా టైక్వాండో క్యూరిగిలో ఎలా అయితే నేను పార్టిసిపేట్ చేశానో అదేవిధంగా ఇప్పుడు పారా పూమ్సేలో కూడా నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని రావాలి అని ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అలా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన క్రమంలో మా ట్విన్ బ్రదర్ అయిన గణేష్ యాదవ్ నాకు చాలా సపోర్ట్గా, నాకు ఒక వెన్నుబొక్క సపోర్ట్ లాగా ఉండి నాకు ట్రైనింగ్ ఇచ్చి ప్రతిసారి నాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేపించి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళాడు. 2024లో జరిగిన మొదటి పారా పూమ్సే ఛాంపియన్షిప్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఇండియా తరపున నాకు అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత నేను ఇండియా నుంచి మన తెలంగాణ నుంచి ఒక్కనే వెళ్ళిన తర్వాత నేను నా ఒక్కడికే కాదు, నాలాగా ఉన్న వాళ్ళకి చాలా మంది ఇది నేర్చుకోవాలి, వాళ్ళకి ఇది యూజ్ కావాలి, దీంట్లో వాళ్ళకి బెనిఫిట్ పొందాలి అని చెప్పేసి ఒక అసోసియేషన్ని ఫామ్ చేసేసుకొని దాని నుంచి మేము అసోసియేషన్లో అఫిలియేషన్స్ ఫెడరేషన్ నుంచి కానివ్వండి, రాష్ట్ర స్థాయి నుంచి అఫిలియేషన్స్ తీసుకొని ఫ్రీ వర్క్షాప్స్ కండక్ట్ చేసి, ఫ్రీ వర్క్షాప్స్కి ఎందుకు కండక్ట్ చేసామంటే గేమ్ తెలియదు, పారా టైక్వాండో అంటే ఎవరికి తెలియదు. ఈ గేమ్ గురించి చెప్పడానికి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి అక్కడికి వస్తే అందరూ నేర్చుకుంటారని గేమ్ ఇంట్రడక్షన్ ఇచ్చాము. గేమ్ ఇంట్రడక్షన్ ఇచ్చినలో చాలామంది ప్రోత్సాహం చూపించిన దానికన్నా ముందు పారా ప్లేయర్స్ని ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా వీళ్ళని
తీసుకొని రావాలి అని 2025 జనవరిలో సీఎం కప్ జరిగింది. సీఎం కప్లో పారా టోర్నమెంట్ కూడా జరిగింది, గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి పారా ప్లేయర్స్ ఎవరున్నారు ఏంటి అని, దీంట్లో వచ్చేసి 8 క్లాసెస్ ఉంటాయి మా దాంట్లో. P10, P20, P30, P40, P50, P60, P70 అని 7 కేటగిరీస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సీఎం కప్కి వెళ్ళినప్పుడు చూశాను వివిధగా డిఫరెంట్ ప్యారలైజ్డ్, ఛాలెంజ్, డిఫికల్ట్గా ఉన్నారు. అందరు కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను, పారా ఫ్రీ ట్రైనింగ్ వర్క్షాప్. మీరు అందరు అక్కడికి రండి, వస్తే మీకు టైక్వాండో గురించి తెలుస్తుందని వర్క్షాప్ పెట్టాను. ఆ వర్క్షాప్లో చాలా మంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వీళ్ళకి ఎలా చేస్తే బాగుంటుందని ఒక్కొక్కరు, మొత్తము తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలకి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఇంటికి రాలేరు, అకాడమీకి వెళ్ళలేరు, ప్రాక్టీస్ చేసుకోలేరు. సో నేను విజువల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. విజువల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాను. విజువల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఫస్ట్ స్టేట్ మీట్ కూడా పెట్టాను. స్టేట్ మీట్లో మన తెలంగాణ నుంచి 66 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. చేసిన దాని తర్వాత ఎల్పిలో జరిగిన ఏషియన్ పారా టైక్వాండో ఛాంపియన్షిప్కి ఒక 5 మెంబర్స్ సీనియర్ పిల్లల్ని తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ఒక 3 మెంబర్స్కి మేము ఏషియన్ పారా టైక్వాండో ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాము. మలేషియాలో జరిగింది. అక్కడికి వెళ్ళిన దాంట్లో ముగ్గురికి, ఇద్దరికి సిల్వర్ మెడల్స్ వచ్చాయి, ఒక అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో దీన్ని ఇంకా ముందు తీసుకొని వెళ్ళిపోతామని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఈ 3 మెడల్స్. ఇంకా ఎన్నో మెడల్స్ తీస్తాను, ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తాను. ఖచ్చితంగా ఒలింపిక్స్లో మన తెలంగాణని ఖచ్చితంగా మెడల్స్ తీయడానికి నా అంత కృషి నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, మీరే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారానే మీరు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తోటి అఫిలియేట్ అయిపోయి ఇంతమందికి వెళ్తున్నారు. మరి ఇదంతా చేయాలంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది. మరి ఆ సపోర్ట్ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీ బ్రదర్ ద్వారా అంటేనేమో కొంత వాళ్ళకు ట్రైనింగ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఎందుకంటే ప్రయాణాలు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అకామిడేషన్ కానీ ఇవన్నీ చూడాలంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలే, స్పాన్సర్సే కీలకంగా ఇక్కడ మెయిన్ రావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంటు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తుంది? ప్లస్ ఇక్కడ ఏమైనా స్పాన్సర్స్ మీకు అందుబాటులో ఉన్నారా? ఇప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పుడు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? దాన్ని ఎట్లా మీరు మొబిలైజ్ చేయగలుగుతారు? రైట్ నో ఇప్పుడు ఫస్ట్ నేను స్టేట్ మీట్ కండక్ట్ చేశాను ఒకటి. దానికి స్పాన్సర్షిప్ ఎవరు రాలేదు. దానికి నా అంతగా మా అన్నయ్య, మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళే ముందు పడి స్పాన్సర్షిప్ చేయడం వల్ల మేము టోర్నమెంట్ కండక్ట్ చేసాము. ఆ విధంగా చేసాము. దాని తర్వాత నేషనల్స్కి వెళ్ళాము. నేషనల్స్లో కూడా ఏం స్పాన్సర్షిప్ అనేది మాకేం దొరకలేదు. ప్లేయర్స్ మేమే ఇండివిజువల్గా పెట్టుకున్నాము, వెళ్ళాము, ఆడాము. దాని తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మేము స్పోర్ట్స్ సిటీ ఆఫ్ తెలంగాణ కూడా ఫైనాన్షియల్ అసెస్మెంట్ కావాలని మేము లెటర్స్ పెట్టాము. సో మేము పెట్టిన టైంలో వాళ్ళకి 1 మంత్ ముందు నుంచే ఫాలోఅప్ చేసాము. ఫైల్ మూవ్ అవుతుంది అని అన్నారు. ఆ విధంగా వాళ్ళు చేశారు. అయినా మాకు మేమే డబ్బులు పెట్టుకొని ముందుకు వెళ్ళి ఆడుకొని వచ్చాము. ఈ క్రమంలో మా లాంటి మామూలుగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆడి రావాలి అంటేనే అది చాలా ఇబ్బంది, చాలా గగనం. కానీ ఇలా ఉండి మేము వీల్ చైర్లో వెళ్ళి ఎస్కార్ట్స్లను పెట్టుకొని వెళ్ళి చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం మాకు. ఇప్పటికీ ఈ మొన్నటి వెళ్ళిన దాన్ని కూడా మేము బయట నుంచి తెచ్చుకోవడము, కొంతమంది బయట నుంచి తెచ్చుకోవడం, కొంతమంది సొంతంగా పెట్టుకొని వెళ్ళడం జరిగింది. మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది, స్పాన్సర్స్ అనేది ఉంటే మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. అది ఇంకా ముందులని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మాకు గవర్నమెంట్ అనేది 100% మాకు హెల్ప్ చేస్తే మేము 200% రిజల్ట్ తీసుకొని రావడానికి నా అంత కృషి నేను చేసేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు ఒక జిల్లా నుండి కానీ, ఒక రాష్ట్రం నుండి కానీ, ఒక దేశం నుండి కానీ ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది? ఇప్పుడు మీరు జిల్లాల నుంచి కూడా సమాయత్తం చేయాలనుకుంటున్నారు. ఒక డిస్ట్రిక్ట్ మీట్ జరగాలంటే ఎంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది? స్టేట్ మీట్లో ఎంతమందికి ఆపర్చునిటీ ఉంటుంది? ప్లస్ అలాగే నేషనల్స్ నుంచి ప్లస్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలన్నా కానీ ఎంతమందికి ఇట్లా ఆపర్చునిటీ ఉండొచ్చు? మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు? నాకు ట్రైనింగ్ రైట్ నో నేను విజువల్ ట్రైనింగ్ వచ్చేసి ఒక 28 మెంబర్స్కి అంతా ఇస్తున్నాను. మా స్పోర్ట్స్ క్లాస్ వచ్చేసి
8 స్పోర్ట్స్ క్లాసెస్ ఉంటాయి. 8 అండ్ 16 మెంబర్స్ వెళ్ళొచ్చు. అంటే డిస్ట్రిక్ట్ నుంచి 16 మెంబర్స్ వెళ్ళొచ్చు, అండ్ స్టేట్ నుంచి వెళ్ళొచ్చు, అండ్ నేషనల్స్ నుంచి ఒక నేషనల్ టీమ్కి ఖచ్చితంగా 16 మెంబర్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. 16 ప్లస్ మళ్ళీ దాంట్లో ప్లస్ ఉంటుంది. మొత్తం 32 మెంబర్స్ స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ స్పోర్ట్స్ క్లాసెస్ ప్రకారం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు మేము. ఓకే, ఇప్పుడు మొన్న మీరు ఈ ఏషియన్ ఛాంపియన్షిప్లో జరిగినటువంటి పారా తైక్వాండోలకి ఎంతమంది వెళ్ళారు మీరు కూడా? తెలంగాణ నుంచి 3 వెళ్ళాము. ఇండియా వైడ్గా 16 మెంబర్స్ వెళ్ళాము. 16 మెంబర్స్లో మాకు వచ్చేసి 16 అవుట్ ఆఫ్ 16 మెడల్స్ వచ్చేసాయి. ఆ విధంగా జరిగింది. ఓవర్ ఛాంపియన్షిప్ కూడా ఇండియాకే వచ్చేసింది. ఓవర్ మేల్ ఛాంపియన్షిప్ ఇండియాకే వచ్చేసింది, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫీమేల్కి వచ్చింది, అండ్ టోటల్ ఓవర్ ఛాంపియన్షిప్ కూడా ఇండియాకే వచ్చింది. మొత్తం 3 ఛాంపియన్షిప్స్ మన ఇండియాకే వచ్చేసాయి దీంట్లో. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, ఇప్పుడు మీరు కొంత ఇబ్బందికర ఆర్థికంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుండి కానీ స్పాన్సర్స్ కానీ ఏమన్నా అప్పీల్ చేయదలుచుకుంటున్నారా? అంటే యాజ్ పర్ స్పోర్ట్స్ పాలసీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాకు ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. మొన్న రిలీజ్ చేసిన స్పోర్ట్స్ పాలసీలో ఏమైతే మాకు బెనిఫిట్స్ ఉన్నాయో, క్యాష్ ప్రైజెస్ కానివ్వండి, వెళ్ళే ముందు అలవెన్సెస్ కానివ్వండి, ఫైనాన్షియల్ అసెస్మెంట్స్ ఏమున్నాయో అవి ఇచ్చి పంపిస్తే మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. అది ఇచ్చి పంపిస్తే హ్యాపీగా వెళ్తాం, హ్యాపీగా మెడల్స్ తీసుకుని వచ్చి మన కంట్రీ నేమ్ని, మన స్టేట్ నేమ్ని మనము ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో చూపిస్తాం మేము. ఓకే, అసలు రికగ్నైజ్ చేస్తున్నారు అసలు ఇప్పుడు పారా ఒలింపిక్స్కి సంబంధించి కానీ, అలాగే పారా తైక్వాండో ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ, లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మిగిలిన రెగ్యులర్ స్పోర్ట్స్కి దీనికి ఎంకరేజ్మెంట్లో డిఫరెన్స్ కనిపిస్తుందా? కేవలం వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? ఇంతకుముందు స్పోర్ట్స్ పాలసీ కానివ్వండి అవిట్లాంట్లో రెగ్యులర్ స్పోర్ట్స్కే ఉంది జీవో. పారా స్పోర్ట్స్ అనేది మొన్న 2025 స్పోర్ట్స్ పాలసీలోనే పెట్టామన్నారు. ఇప్పుడే ఆరంభం అని అన్నారు. అది చూడాలి మరి ఏ విధంగా తీసుకొని పోతారో. తీసుకొని పోతే చాలా సంతోషం. మా లాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు 3 వచ్చారు, తర్వాత ఇంకొక 5 పెరిగిపోతూ ఉంటుంది. నాకు కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళినందుకు గవర్నమెంట్ చేసింది ఇంకా చాలా మందికి చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నేను చేయడానికి ఉంటుంది. ఇంత ఇబ్బందులు పడిపోతున్న తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఇంత పెద్ద అచీవ్మెంట్స్ తీసుకుని వచ్చిన తర్వాత దీనికి గుర్తింపు లేకపోతే మాకు చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. కానీ ఇప్పుడున్న స్పోర్ట్స్ పాలసీ ప్రకారం చేస్తామని అన్నారు. మేము వేచి చూడాల్సిందేనండి ఇదేంటి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ నుండి 3 సెలెక్ట్ అయ్యారు. ముగ్గురికి గోల్డ్ మెడల్స్, ముగ్గురికి పథకాలు వచ్చాయి. సిల్వర్, 1 బ్రౌన్స్ వచ్చింది అంటున్నారు. అలాగే 16 మంది జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తే 16 మందికి కూడా ఇక్కడ మెడల్స్ వచ్చాయి అంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో మీరు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసారా? ఇప్పుడు వారి నుంచి ఏమైనా మీకు మద్దతు లభించే అవకాశం ఉందా? ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ కూడా మీరు ఏమైనా కలిసే అటువంటి అవకాశం ఉందా? గతంలో కలిసారా? ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వారి దగ్గర నుంచి ఏమైనా మీకు ఫోన్ కాల్స్ కానీ ఏమైనా వచ్చాయా? రైట్ నో అంటే మాకు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ చైర్మన్ గారిని అండ్ వీసీఎండి మ్యామ్ గారిని కలవడం జరిగింది. యాజ్ పర్ స్పోర్ట్స్ పాలసీలో ఎలా ఉందో అవి మేము ఖచ్చితంగా చేస్తామని మాకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా చేస్తామని. కాకపోతే జిల్లాకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడున్న కాన్స్టిట్యూషన్స్ మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి, ఎవరు దీన్ని ఏం దృష్టికి తీసుకొని పోలేదు. ఎట్లాంటి కంగ్రాచులేట్ చేయలేదు, ఏం చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే కోరుకుంటామండి, పేరు తీసుకొని వస్తున్నాము, కష్టపడుతున్నాము, వాళ్ళ కానించి మాకు గుర్తింపు వస్తే సరిపోతుంది. ఆ గుర్తింపు వల్ల ఏంటిదంటే ఇంకొక 10 మంది, ఇంకొక 20 మంది బయటికి వచ్చి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ గుర్తింపు లేకపోతే కొంచెం అదైతే బాధ అనిపిస్తుంది. ప్రజెంట్గానైతే గుర్తింపు లాంటిది ఏమీ కంగ్రాచులేషన్స్ మాత్రం జరగలేదు మాకు. యా అండి. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే వీళ్ళు జాతీయ స్థాయిలో కూడా 16 మంది ఇక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్ పారా తైక్వాండోకి వెళ్ళినటువంటి వాళ్ళు 16కు 16 అంటే 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, 4 బ్రౌన్స్ మెడల్స్ వచ్చాయి. మిగిలినటువంటి వాళ్ళు అంటే ఏషియన్ ఛాంపియన్షిప్లో జరిగినటువంటి వివిధ విభాగాల్లో కూడా ఆ టాప్ ప్రయారిటీలో ఇండియానే ఉంది. ఇప్పుడు 3 కేటగిరీలో కూడా ఇండియానే భారతే నెంబర్ 1లో ఉందని చెప్పి అంటున్నారు. ప్రతి దానికి సంబంధించి కూడా ఎంతమంది భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసినా కానీ అంటే మొత్తానికి మలేషియాలో
జరిగినటువంటి పారా ఛాంపియన్షిప్కి సంబంధించి కూడా ప్రతి దాంట్లో భారత్దే పై చేయి అన్నటువంటి కాన్ఫిడెంట్గా చెప్పారు. అది సార్థకత జరిగింది. కానీ అంత దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం జిల్లా నుండి ఒక అధికారి కానీ, ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఇక్కడ ఎవరు రాకపోవడాన్ని కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు పారా ఒలింపిక్స్కి వెళ్తున్నప్పుడు అనేక భరోసాలు ఇచ్చారు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఒక్కరు పట్టించుకోకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా ఆడేటువంటి స్పోర్ట్స్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ పారా ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు, అలాగే పారా తైక్వాండో ఏషియన్ ఛాంపియన్షిప్కు వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ లేదు. వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఇక్కడ రెగ్యులర్గా వీళ్ళకు సంబంధించినటువంటి స్పాన్సర్షిప్లు ఏవైతే వీళ్ళకు అందాల్సినటువంటి ఫైనాన్షియల్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తే చాలు అంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఇబ్బందులు పడే బదులు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా ఆ కుటుంబానికి ఇంటి పెద్దలకు కూడా భారం అయ్యేటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ స్థాయిలోకి వెళ్ళి మంచి గుర్తింపు పొందినటువంటి తమకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కూడా ప్రస్తుతానికైతే లేదు. కనీసం ఉన్నటువంటి వాళ్ళు జిల్లా స్థాయి అధికారులైనా వచ్చి ఇక్కడ వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్పడం కానీ, లేకపోతే ఇక్కడ వాళ్లకు మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయడం కానీ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే కొన్ని రంగాల్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. ఎవరు తీసుకురానటువంటి గుర్తింపు భారతదేశానికి తీసుకొస్తున్నారు. అలాగే సొంత జిల్లాలకు తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా జిల్లా అధికారులు కూడా ప్రత్యేకించి స్పందించి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళ జీవనోపాధి కూడా అనేక ఇబ్బందులు, ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ సెక్యూరిటీ కూడా వీళ్ళకు అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా కానీ వీళ్ళ ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పేరును మళ్ళీ రెట్టింపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. త్వరలో రాబోయేటువంటి వరల్డ్ ఛాంపియన్స్ అలాగే పారా ఒలింపిక్స్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తను ఒక అసోసియేషన్ను ఏర్పాటు చేసి ఇప్పటికే కొంతమంది పదుల సంఖ్యలో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఊరుకోవట్లేదు, తను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూడా వాళ్ళను ఉద్యుక్తులను చేసి వాళ్లకు కూడా ఎంకరేజ్మెంట్ చేసి స్పెషల్ వర్క్షాప్లు కండక్ట్ చేస్తూ వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్ఫిడెంట్ను బిల్డప్ చేస్తూ తనే కాకుండా తనతో పాటు మరో 10 మందిని కూడా పారా ఒలింపిక్స్కు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి గౌతమ్ యాదవ్ ఎంతైనా అభినందనీయుడు. మరొకసారి వారికి కంగ్రాచులేషన్ చెప్దాము. ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మాత్రం స్పందించి ఇట్లాంటి వాళ్ళను, గౌతమ్ యాదవ్ లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దేశానికి తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళు విస్మరిస్తున్నారు. కానీ ఆ విస్మరించడం కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి వీళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అలాగే స్పాన్సర్లను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.